హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పప్పీ వరల్డ్. మీకు thumbnail చూడగానే అర్థమైపోయింది అనుకుంటా. ఈరోజు భక్త ఆంజనేయ స్వామి గురించి చెప్పాలనుకుంటున్నాను. మీరు పూజ చేసేయండి, ఆ లోపు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇంకొక క్వశ్చన్ అండి, మీకు తమలపాకులకు మరొక పేరుంది, అది ఏంటో మీకు తెలిస్తే మీరు చెప్పండి. నేనైతే ఈ వీడియో లాస్ట్లో చెప్తాను, మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే, ఓకేనా. ఇది సూర్యాపేటలో భక్తాంజనేయ స్వామి దేవస్థానం అండి. పంచవార్షిక ఉత్సవాలలో 4వ రోజు ఈరోజు లక్ష మల్లెపూల అర్చన జరిగింది. చాలా రంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. అంతకుముందు రోజు 3వ రోజు లక్ష తమలపాకుల అర్చన జరిగింది, అది కూడా చాలా బాగుంది. లాస్ట్లో ఒక ఫోటో కూడా ఇచ్చాను, చూడండి. ఈ బజరంగ బలికి ఈ ఎరుపు రంగు అన్న పసుపు రంగు అన్న చాలా అంటే చాలా ఇష్టం అండి. ఈ స్వామివారికి మనం మామూలుగా వాడేది అయితే ఏం తైలం వాడతామో మీకు ఐడియా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. వాయుదేవుడి అనుగ్రహం వల్ల పుట్టినవాడు కాబట్టి ఈయనని వాయుసుతుడని అంటారు. ఈయనకి రుద్ర సంభూతుడని కూడా అంటారు. తమలపాకులతో పూజించడం వలన సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే, సీతమ్మ తల్లి అందించే తమలపాకులని శ్రీరాముడు వారు ఆ చిలకల్ని సేవిస్తూ ఉండగా శ్రీరాముడిని ఇలా అడుగుతాడు ఆంజనేయ స్వామి, ఏమిటది మీ నోరంతా ఎర్రగా అయ్యింది, ఎందుకలా అని అడిగాడు ఆంజనేయ స్వామి. అప్పుడు రాముడు తమలపాకులు తింటే ఎర్రగా అవుతుందని మరియు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తుంటాడు. అలా అక్కడ చెప్పగానే ఆంజనేయ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటి తరువాత ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గెంతుకుంటూ ఆనందంగా వచ్చాడు. సో ఈ తమలపాకులు శాంతికి సుఖశాంతులు కలగాలి అని అనుకునే ప్రతి ఒక్కరు తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజించుకుంటే చాలా మంచిది. ఇంకో కథ ప్రకారము అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి ఆంజనేయుడు రాముల వారి సందేశాన్ని చెప్పగానే అమ్మవారు ఆనందంతో ఎంతో ఆనందంలో ఉంటారు. అబ్బా శ్రీరాముడు ఎక్కడ ఉన్నారు అని జాడ తెలిసిందన్నట్టుగా చాలా ఆమె అంతా హ్యాపీగా ఉండడం వల్ల హనుమంతుడికి తమలపాకు దండ వేశారంట అప్పట్లో. సో దగ్గరలో ఏ పూలు కనిపించక తను పక్కనే ఉన్న ఆ తమలపాకులని ఒక దండలా చేసి ఆయనకు వేయడం వలన అప్పటి నుంచి ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం అనేది పెరిగింది. సో ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామికి లక్ష తమలపాకుల అర్చన చేయడం కానీ, ఇంకా మనకి ఏమన్నా శని దోషాలు అవి ఇవి ఉంటే పోవాలన్నా, మనము సుఖశాంతులతో ఉండాలన్నా కానీ అలా పూజ చేయడము ఆనవాయితీగా వస్తుంది. ఇంకా మీరు తమలపాకులోకి మరో పేరేంటో మిమ్మల్ని చెప్పమన్నా, మీరు చెప్పారో కామెంట్ చేశారో లేదో తెలియదు, నేను చెప్పేస్తున్నాను. నాగవల్లి దళాలు అని అంటారండి. ఈ నాగవల్లి దళాలు అంటే తమలపాకులని అర్థం అన్నమాట. స్వామివారికి చెమేలి తైలాన్ని వాడతారు. ఈ చెమేలి తైలము సింధూరము ఈ రెండు వాడుతారు కలిపి. ఈ చెమేలి తైలం అనేది 1 లీటరు 225 రూపీస్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అలా నాకైతే తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే, ఓకేనా. పూజ అయితే చాలా బాగా జరిగింది కదండి, మీరైతే తీసుకున్నారు కదా హారతి. ఓకే అండి, మరి జై శ్రీరామ్. ఈ వాయుదేవుడి అనుగ్రహం మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఇక బాయ్ ఉంటాను. ప్లీజ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.